ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. చూడండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులలో నాకు విశాలత కలుగజేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తమకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులను అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఇక్కడ మన దేవుడు ఎలాంటి దేవుడంట? నీతికి ఆధారం కలిగిన దేవుడంట. నువ్వు ఎప్పుడైతే నీతిగా ఉంటున్నావో, ఎప్పుడైతే యథార్థముగా ఉంటున్నావో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావో, అప్పుడు ఎలాంటి దేవుడంట? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. నీ మనసుకు తెలుసు నువ్వు ఎంత నీతిగా ఉంటున్నావు అనేది. నీ మనసుకి తెలుసు. ఎందుకంటే మనుషుల కళ్ళు అయితే కప్పగలవేమో, కానీ మనుషుల నుండి తప్పించుకోగలవేమో, కానీ దేవుని నుంచి తప్పించుకోలేము. ఎందుకంటే ఆయనకి సర్వము స్పష్టముగా కనబడుచున్నది. మనుషుల హృదయంలో ఏమున్నదో ప్రతి తలంపు ఆయనకి తెలుసు. ఎందుకంటే మనిషిని తయారు చేసి ఆయన జీవవాయువు పూశాడు. ఏంటంట? జీవవాయువు పోవగా నరుడు జీవాత్మయను అంటాడు. అందుకే దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళును, ఈ మట్టి శరీరము మట్టిలో కలిసిపోయిన అంటున్నాడు. అయితే ఇక్కడ నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. ఎక్కడ ఉత్తరం ఇమ్మంటున్నాడంట? ఇరుకులలో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నీతిగా ఉండి మొరపెడితే ఏం చేస్తున్నాడండి ఆయన? నీతిగా ఉండి మొరపెడితే నువ్వు ఏ ఇరుకులో ఉన్నా సరే, ఏ ఇబ్బందిలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే, ఆయన ఏం చేస్తున్నాడండి? ఆ ఇరుకు నుంచి నిన్ను విశాలమైన స్థలములోనికి నడిపించగలిగిన దేవుడండి ఆయన. నీకెంత కష్టమైన పరిస్థితి అయినా సరే, మనుషుల దగ్గరికి వెళ్తే నీకు సాయం దొరకదేమో, కానీ నా దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సాయం దొరుకుతుందండి. ఎందుకంటే నా దేవుడు నీతికి ఆధారమైన దేవుడు. నువ్వు నీతిగా ఉండి అప్పుడు ప్రార్థించు. నాకు పరిణత కావాలి తండ్రి అని నువ్వు అడుగు. నీతిగా ఉండి అడిగినట్లయితే, విశ్వాసముతో, నమ్మకముతో, భయభక్తులతో, పాపమంటే సిగ్గు, నరకమండి భయముతో అడిగినట్లయితే ఆయన ఏం చేసేవాడిగా ఉన్నాడు? కరుణించేవాడిగా ఉన్నాడు. ఇరుకులలో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఏంటంట? ఎక్కడ మొరపెడితే ఎక్కడికి తీసుకెళ్తున్నాడండి ఆయన? నువ్వు ఇరుకులో ఉండి మొరపెడితే ఆయన విశాలమైన స్థలంలోనికి తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. నువ్వు కష్టంలో ఉండి మొరపెడితే నిన్ను సంతోషమైన ప్లేస్లోకి తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. నువ్వు అనారోగ్యంతో మొరపెట్టినట్లయితే నీకు ఆరోగ్యం ఇచ్చే ప్లేస్కి తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ మనం ఏం చేయాలా? పొందుకోవడానికి సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. ఇంకా నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము దేవా అని అడుగుతున్నాడు. మరలా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. ఏం చేస్తున్నాడంటే అండి, ఆయన ఏర్పరచుకుంటున్నాడంట కొంతమందిని. ఎందుకు ఏర్పరచుకుంటున్నాడంటే, ఎవరు భక్తిగా ఉన్నారు, ఎవరు నీతిగా ఉన్నారు, ఎవరు యథార్థంగా ఉన్నారు, ఎవరు దేవుడు చూస్తున్నాడు అని ఆలోచిస్తున్నారని వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ఆయన ఏర్పరచుకుంటున్నాడంట. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి అంటున్నాడు. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. ఏంటంట? భయము నొంది పాపము చేయకుడి.
ఎవరి పట్ల భయం అంటే మనుషుల పట్ల కాదండి. మనుషులు ఈరోజు వింటారు, రేపొద్దున మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పేవారుగా ఉంటారు. ఈరోజు చూస్తారు, రేపొద్దున వేరే వాళ్ళకి చూపించేవారుగా ఉంటారు. ఈరోజు వేరేలాగా మాట్లాడుకుంటారు, రేపు వేరే ఇంకోలాగా మాట్లాడుకుంటారు. అయితే మనుషులకి కాదండి భయపడవలసింది. ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడాలంట. ఎందుకు దేవునికి భయపడాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను, భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి అంటున్నాడు. మనిషి పడుకునేటప్పుడు కూడా మంచం మీద ఉండగా కూడా ఏం చేస్తున్నాడంట? పాపము కోసం ఆలోచించేవాడిగా ఉన్నాడంట. అయితే జాగ్రత్త, వాక్యంతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ పాపముని విడిచిపెట్టేసుకో, ఆ పాపానికి దూరంగా ఉండు, ఆ పాపాన్ని నువ్వు నీ జీవితంలోకి రాకుండా చేసుకో. నువ్వు దేవుని ఏర్పాటు చేసిన బిడ్డగా మారాలంటే, కుమారుడిగా కుమార్తెగా నువ్వు మారాలంటే, దేవునికి ఇష్టకరంగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు పాపానికి దూరముగా ఉండాలి, నీతిగా జీవించేవాడిగా ఉండాలి, నీతిగా జీవించేదానిగా ఉండాలి. నీతికి ఆధారమైన దేవుడు మన దేవుడు. కాబట్టి మనము కూడా నీతిగా ఉంటూ పరిశుద్ధముగా ఉంటూ దేవుడు ఏర్పరచుకుంటాడని మనము సిద్ధపాటు కలిగి ఉండినట్లయితే, నువ్వు ఎంత ఇరుకులో ఉన్నా సరే, ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే, ఎంత వేదనలో ఉన్నా సరే, ఎంత దుఃఖంలో ఉన్నా సరే, ఎంత అనారోగ్యమైన పరిస్థితి అయినా సరే, దాంట్లోంచి నిన్ను విడిపించగలిగిన సమర్థుడనే విషయాన్ని మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు వరకు నమ్మకపోయినట్లయితే వాక్యం విన్న తర్వాత అయినా నమ్మడానికి ప్రయత్నిద్దాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.